ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మరికొద్ది రోజుల్లో తొలి ఏకాదశి రాబోతుంది. తొలి ఏకాదశి పూజా విధానం, తొలి ఏకాదశి విశిష్టత, నైవేద్యం, ఉపవాసం, నియమాలు, మరెన్నో విషయాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో అత్యంతమైన పవిత్రమైన వ్రతాలలో తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని, ఈ రోజు నుండి చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలంలో ఋషులు, యోగులు, సన్యాసులు ప్రత్యేక దీక్షలు ఆచరిస్తారు. ఈ తొలి ఏకాదశితోనే పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజున స్వామి శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి స్వామి మేలుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. దీనినే ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో తొలి ఏకాదశి జూలై నెలలో వచ్చిందండి. ఏకాదశి తిథి జూలై 24వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 9:45 నుండి 25వ తేదీ శనివారం రోజున ఉదయం 11:31 వరకు ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం ఆచరించి మీ పూజా మందిరంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధనతో ఈ యొక్క పూజను ప్రారంభించాలి. ముందుగా ఈ యొక్క పూజలో విఘ్నేశ్వరుని స్మరించిన తర్వాత అనంతరం శ్రీ మహావిష్ణువుని ఆవాహన చేసుకున్నట్లుగా మనసులో భావించుకొని అనంతరం విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరం, విష్ణు సహస్రనామావళి, గజేంద్ర మోక్షం వంటివి ఈ రోజున పారాయణం చేయాలి. శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి ఈ రోజున తులసి దళాలతో స్వామిని పూజించండి. తులసి దళాలను ఉదయం మాత్రమే ఈ రోజున కోయాలి. సాయంత్రం తర్వాత తులసి ఆకులను తొలి ఏకాదశి రోజున త్రంచకూడదు. ఈరోజు నైవేద్యంగా స్వామివారికి పేలపిండి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈరోజు ఉపవాసంతో స్వామిని ఆరాధించిన తర్వాత మరునాడు ద్వాదశి రోజున ఆదివారం రోజున ఉదయం మరలా విష్ణుమూర్తిని ఆరాధించి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు నశించి ఐశ్వర్యాలు కలుగుతాయని, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ.